హాయ్. యాంకర్ రష్మి చాలా కోపం వచ్చినట్టుగా మాట్లాడింది. అంటే ఇంకెప్పుడు బుద్ధి చెప్తాం ఈ పెహల్గామ్ నిందితులకి, ఈ పాకిస్తాన్కి, ఇంకెంతకాలం ఇలా వెయిట్ చేయాలి, వాళ్ళ మీద ఏదో ఒక చర్య తీసుకోవాలని టైప్లో, అంటే యుద్ధమే చేయాలన్నట్టుగా మాట్లాడింది ఇండైరెక్ట్గా కొంచెం. అంటే అవునవును, అది కరెక్టే. ఆవిడ రావాలంటారా? యుద్ధం రావాల్సిందే. యుద్ధం రాకపోతే అయితే చాలా కష్టం. ఆవిడ స్పందన అయితే కరెక్ట్. ఎందుకంటే కుక్కలకి దీనికి ఫుడ్ పెట్టుకుంటా చాలా మంచి వ్యక్తి ఆమె. అట్లాంటిది అట్లాంటిది ఆవిడ అసలు స్పందించే కరెక్ట్. యుద్ధం రావాల్సిందే. యుద్ధం లేకుండా మనం ఇంకా చేతులు కట్టుకొని నిలబడి ఉంటే ఇదైతే అయ్యే పరిస్థితి కాదు. ఇంతటితో పాకిస్తాన్ వల్ల ఆగేది కాదు. వారు సృష్టించి యుద్ధం సృష్టించి ఎవరెవరు ఏమేమి సృష్టించాడో ఒక్కొక్కరిని లేపుకుంటూ పోతున్నాయి. టెర్రరిజం అనేది మొత్తం అంతం చేసేయాలి బ్రో. అంతం చేసేస్తే మాత్రమే మన ఇండియా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఇండియా ప్రశాంతంగా ఉండనియరు. ఎందుకంటే ఇండియాతో యుద్ధం చేసేంత దేశం అయితే పాకిస్తాన్ కాదు. అదే చేయడు మారుమూలకు వచ్చిన దేశం. తిండికి గతి లేని కొడుకులు బ్రో వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తుంటే మనం ఇంకా శాంతియుతం అనుకుంటూ ఉంటే అదైతే అయ్యే పరిస్థితి కాదు. 100% యుద్ధం చేయాలి. పాకిస్తాన్ ఎవరైతే టెర్రరిజం ఉందో ఒక్కొక్కరిని వాళ్ళ గుడారాలు ఎక్కడ కనిపెట్టి లేపుకుంటూ పోవాలి 100%. రష్మి గారు అంటే వీధిలో కుక్కలకు కూడా భోజనం అది పెడుతూ ఆవిడ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా సాఫ్ట్. అలాంటి ఆవిడ కూడా యుద్ధం కోరుకున్నది అంటే ఎలా చూస్తారు? అది అలాంటి ఆవిడ కానీ యుద్ధం కోరుకుందంటే అవి ఎంత బాధపడి ఉంటుందో. మన ఇండియా వాళ్ళు చనిపోతున్నారని ఎంత బాధాకరమైన విషయాలు ఆమె స్పందించినప్పుడే మనం అర్థం చేసుకోవాలి బ్రో. జనరల్గా ఇలాంటి వాటికి ఆమె స్పందించదు. ఏమన్నా ఉంటే మన కుక్కలు పెట్స్ అవే చూస్తూ ఉంటుంది ఆమె. అట్లాంటిది ఇది మన దేశం గురించి స్పందించింది. మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు దానికి మనగా ప్రతి ఒక్కరు స్పందించాలి బ్రో. ప్రతి ఒక్కరు మన జనాభా ప్రతి ఒక్కరు ట్వీట్ చేయాలి యుద్ధం రావాలని. ఇంకా యుద్ధం వాళ్ళు మన రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తారో తెలియదు. రెండు వైపుల నష్టం వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ అట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే వాళ్ళు మనం ఏం పెద్ద చర్య తీసుకోకపోతే మనకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే రష్మి గౌతు గారు అంటారు అంటే పెట్స్కి కూడా హాని చేయకూడదనే శాంతి కోరుకునే ఆవిడ ఏకంగా యుద్ధం కోరుకోవడాన్ని ఎలా చూస్తారు? అంటే ఆవిడ కూడా శాంతినే కదా కోరుకోవాలి. యుద్ధం కోరుకున్నదంటే ఇది ఎలా అనిపించింది మీకు? అవును, కరెక్టే బ్రో. ఆమె ఇది చాలా శాంతియుతమైన వ్యక్తి. ఆమె ప్రత్యేకంగానే హాని కలగకూడదని కోరుకునేది కరెక్టే. కానీ యుద్ధం రావాలని కోరుకున్నదంటే ఎంత బాధపడింది. మన వాళ్ళు చనిపోతే ఆవిడకే కోపం వచ్చిందంటే మన వాళ్ళ కోపం రావట్లేదు బ్రో. శాంతియుతం కోరుకునే ఆవిడకే అంత కోపం. ఆవిడే స్పందించింది. మనం కానీ స్పందించాలి బ్రో. అంటే సాఫ్ట్గా ఉన్న వాళ్ళు కూడా కోపం తెప్పించే పని చేశారు. ఖచ్చితంగా బ్రో. సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి కోపం వచ్చే పని. ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు కదా బ్రో. చాలా మంది చనిపోతున్నారు దానివల్ల. ఓకే.